హరే కృష్ణ. ఈ క్షీరసాగర మథనం భాగవత ప్రవచన కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారాలు. పంచాకల్పతరు యస్యాకృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మనం అష్టమ స్కంధం చెప్పుకుంటున్నాం. అష్టమ స్కంధంలో ప్రముఖంగా అష్ట అవతారాలు, అష్ట భాగవతులు వర్ణించబడ్డారు. వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ముందుగా పూర్వపు మనవుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత గజేంద్ర మోక్షం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు క్షీరసాగర మథనం చెప్పుకోబోతున్నాం. కొనసాగుతుంది. ముందుగా శిల ప్రభుపాదుల వారి ఆశీస్సులతోటి మంగళాచరణం అందరం కలిసి చదువుకొని తర్వాత ప్రారంభిద్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. చతుర్థే శ్రీహరిం వందే వైకుంఠం పంచమే తథా షష్ఠే మహామీనం శేషం చ ధరణీధరం శ్రీనృసింహం చ కూర్మం చ సధన్వంతరి మోహిని సప్తమే వామనం వందే నమః పరశురామతే. మనసి జపని జుష్టే లబ్ధ పాదోస్మి దృష్టే తిమిరగహన రూపే హంత సంసార కూపే అజిత నిఖిల రక్షా హేతుముద్ధార దక్షాం ఉపనయ మమ హస్తే భక్తిరజ్జుం నమస్తే. పృష్ఠే భ్రామ్యదమందమందరగిరి గ్రావాగ్రకండూయనా నిద్రాలోకమటాకృతిర్భగవత శ్వాసానిలాపాంతువః యత్సంస్కారకలానువర్తనవశా వేలానిభేనాంభసాం యాతాయాతమచంద్రికం జలనిధే నాద్యాపి విశ్రామ్యతి. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కటితౌ యదు నాభేస్తథా పంచమయేవ షష్ఠో భుజాంతరం యోర్యుగలం తథాన్యో కంఠస్థు రాజన్యవమో యదీయౌ ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్సం యద్వాదశయేవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వగతా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థోహ్యభద్రాణి విదునోతి సుహృత్సతాం నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఇప్పటి వరకు ఈ క్షీరసాగర మథనం ఈ లీలలో
6వ మన్వంతరం గురించి సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నప్పుడు ఈ మన్వంతరంలోనే చక్షుషా మన్వంతరం ఇది. ఈ మన్వంతరంలోనే సముద్ర మథన లీల జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు పరీక్షిత్ మహారాజులా ప్రశ్నించారు, ఎలా జరిగింది సముద్ర మథనం, భగవంతుడు ఎలా చేయించాడు, తర్వాత దేవతలకు ఏ విధంగా అమృతాన్ని పంచిపెట్టాడు, ఇంకా ఆ సముద్ర మథనంలో ఎవరెవరు ఆవిర్భవించారు, వాటి గురించి వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు బ్రహ్మ చెప్పడం మొదలుపెట్టి, అప్పుడు దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు be shown down. Prabhu, I am speaking. మీకు కనబడదు అది. It's not coming here also. ఇది దీని నుంచి వస్తుంది. ఎలా there is a lot of confusion every day. Lot of distractions. ఏ విధంగా ఈ సముద్ర మథన లీల జరిగింది, ఎలా ఎవరెవరు ఆవిర్భవించారు అందులో అని అడిగితే అప్పుడు సమాధానం చెప్తున్నారు. ముందుగా అసలు దేవతలు ఎందుకు యుద్ధంలో ఓడిపోయారు, ఎందుకంటే వాళ్ళు దుర్వాసుడి పట్ల అపరాధం చేశారు కాబట్టి దేవతలు యుద్ధంలో ఓడిపోయారు, అనేక మంది మరణించారు. అప్పుడు వాళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి ప్రార్థించడానికి ఇలా జరిగింది అని బ్రహ్మకు వివరించారు. ఇప్పుడు దేవతలందరినీ రక్షించడం కోసం బ్రహ్మదేవుడు అందరినీ కూడా క్షీరసాగరం ఒడ్డుకు తీసుకెళ్లి వాళ్ళ అక్కడ విష్ణువుని ప్రార్థిస్తున్నారు. ఈ అధ్యాయం అంతా కూడా సురరక్షణార్థం బ్రహ్మకృత విష్ణు స్తుతి. నిన్న చెప్పుకున్నాం, మన్వంతరం అంటే మన్వంతరం మనుర్దేవ మనుపుత్ర సురేశ్వర ఋషయో అంశావతారస్య హరే షడ్దముచ్యతే. మన్వంతరం అంటే 6 మనువులు, దేవతలు, మనుపుత్రులు, తర్వాత దేవేంద్రుడు, సప్తర్షులు, భగవంతుడి యొక్క అవతారాలు, వీళ్ళంతా కూడా మన్వంతరం అని చెప్పబడుతుంది. మనం ఈ 6 మన్వంతరాల గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ మన్వంతరంలో మనం అజితుడి గురించి చెప్పుకుంటున్నాం. ఇది చక్షుషా మన్వంతరం, మనం ఇప్పుడు చాక్షుషుడు. ఈ అధ్యాయంలో ఫస్ట్ రైవత మన్వంతరం గురించి, తర్వాత చక్షుషా మన్వంతరం గురించి వివరించబడింది. ఆ తర్వాత పరీక్షిత్ ప్రశ్నించడం, సుకుమహర్షి సమాధానం, ఇప్పుడు బ్రహ్మదేవుడి ప్రార్థన చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు 38వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 39వ శ్లోకం. బలాన్ మహేంద్ర స్థితశా ప్రసాదాత్ మన్యోర్గిరీశో దిశనాద్విరించః కేభ్యస్తు చందామృషయో మేట్రతక్కః ప్రసీదతాం నస్స మహావిభూతిభిః. బలాన్ మహేంద్ర త్రిదశా ప్రసాదాత్ మన్యోర్గిరీశో దిశనాద్విరించః కేభ్యస్తు చందామృషయో మేట్రతక్కః ప్రసీదతాం నస్స మహావిభూతిభిః. ఆ విరాట్ పురుషుడి యొక్క విభూతుల గురించి చెప్తున్నారు. బలాన్ మహేంద్ర, ఆయన బలం నుంచి మహేంద్రుడు, దేవేంద్రుడు. త్రిదశా ప్రసాదాత్, ఆయన యొక్క ప్రసన్నత నుంచి త్రిదశ దేవతలు. మన్యోర్గిరీశో, మన్యోర్గిరీశో, కోపం నుంచి శివుడు. దిశనాద్విరించ, ఆయన బుద్ధి నుంచి. దిశనాద్విరించ, ఆ బ్రహ్మదేవుడు. కేభ్యస్తు చందాంస్, అతని యొక్క దేహ చిత్రముల నుండి వేద మంత్రాలు. ఋషయో మేడ్రతక్రః, ప్రజాపతులు ఋషులు అతని యొక్క జననేంద్రియాల నుంచి జన్మించారు. స మహావిభూతి, ఆ మహావిభూతి షడైశ్వర్య సంపూర్ణుడు, దేవాది దేవుడు. నః ప్రసీదతాం, మా పట్ల ప్రసన్నుడగుగాక అంటున్నాడు. శ్రీర్వక్షస పితరశ్చాయయాసన్ ధర్మస్తనాధితర పృష్ఠతో భూత్
The please, why don't you operate? Why people are exchanging? Check what is the problem. Then sit here. See, those who are trying to help, don't give me anxiety and prepare everything properly and help so that it will be beneficial for everybody. And every day there is a commotion last minute. Shrirvakshasa pitaraschayayasan dharmastanadhitara prushtato bhut dauryasya shishnopsaraso vihara prasidatam nassa mahavibhutihi. Shrirvakshasa లక్ష్మీదేవి అతని వక్షస్థలం నుండి ఇతర ఛాయయాసన్ పితృదేవతలు అతని ఛాయ అంటే నీడ నుంచి ధర్మస్తనాత్ ధర్మము అతని యొక్క స్థనముల నుండి రొమ్ము నుండి ఇతర పృష్ఠతో భూత్ ఇతర అంటే ఇక్కడ ధర్మం కానిది అని అర్థం అధర్మం ఇతర పృష్ఠతో భూత్ ఆ అధర్మము అతని వెనుక భాగం నుండి దౌర్యస్య అతని యొక్క దౌర్యస్య అంటే దేవలోకం దౌర్యస్య శీర్ష్ణో జౌలోకం అతని శిరస్సు నుండి అప్సరసో విహారాత్ అతని విహారం నుండి అప్సరసలు జన్మించారు. స మహావిభూతి నహ ప్రసీదతాం. ఆ పరమశక్తి సంపన్నుడైన భగవంతుడు మా పట్ల ప్రసన్నుడుగాక. విప్రో ముఖాద్ బ్రహ్మ చ యస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ పూర్వోర్విడోజోంగ్రిరవేద శూద్రో ప్రసీదతాం నస్స మహావిభూతిః. విప్రో ముఖాత్ ఆయన ముఖం నుంచి విప్రులు బ్రాహ్మణులు బ్రహ్మ చ యస్య గుహ్యం ఇంకా ఆయన ముఖం నుంచి గుహ్యమైనది కూడా జన్మించింది. గుహ్యమైన బ్రహ్మ అది వేద జ్ఞానం. బ్రాహ్మణులు వేద జ్ఞానము రెండు కూడా భగవంతుడి యొక్క ముఖం నుంచి ఆవిర్భవించారు. ఆ విరాట్ పురుషుడి ముఖం నుంచి. విప్రో ముఖాద్ బ్రహ్మ చ యస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ ఇంకా క్షత్రియులు రాజన్యులు ఆయన యొక్క భుజముల నుండి అలాగే బలం కూడా ఆయన యొక్క భుజముల నుంచి ఆవిర్భవించింది. రాజన్య ఆసీద్ రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ ఆయన యొక్క భుజముల నుండి రాజన్యులు అంటే క్షత్రియులు అలాగే బలము వాళ్ళ బలము ఆవిర్భవించింది. బలం బలవతాచాహం కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఆ బలము బలవంతుల బలం నా యొక్క విభూతియే అని. పూర్వోర్విడోజో ఆయన ఊరుల నుండి వైశ్యులు అంగ్రిర వేద శూద్రో ఆయన పాదముల నుండి అవేద శూద్రో అంటే వేద జ్ఞాన పరిధిలో లేనటువంటి శూద్రులు అంటే వేదార్హత లేనటువంటి శూద్రులు జన్మించారు. స మహావిభూతి ప్రసీదతాం నః ఆ యొక్క పరమశక్తి సంపన్నుడైన దేవదేవుడు మా పట్ల కరుణించుగాక. లోభోదరాత్రీతి లోభోదరాత్రీతిరుపర్యభూద్యుతిః నస్తపశ్య స్పర్శేన కామః భ్రువోర్యమపక్ష భవస్తు కాలః ప్రసీదతాం నస్స మహావిభూతిభిః. లోభోదరాత్రీతిరుపర్యభూద్యుతిః నస్తపశ్య స్పర్శేన కామః భ్రువోర్యమపక్ష్మ భవస్తు కాలః ప్రసీదతాం నస్స మహావిభూతిభిః. లోభో అదరాత్ ఆయన యొక్క కింది పెదవి అందు నుంచి లోభము తర్వాత ప్రీతి ఉపర్యభూద్యుతిః అతని పై పెదం నుంచి అనురాగము తర్వాత నస్త ద్యుతి నస్త ద్యుతి అంటే కాంతి అతని నాసిక నుండి పసభ్య స్పర్శేన కామః పశువుల యొక్క జీవుల యొక్క కామము పాశవికమైన కామము ఆయన స్పర్శ నుండి పసభ్య స్పర్శేన కామః ఆయన యొక్క స్పర్శ నుండి
భ్రువోర్యమః, ఆయన యొక్క కనుబొమ్మల నుండి యముడు పక్ష్మభవస్తు కాలః, ఆయన కనురెప్పల నుండి కాలము ఆవిర్భవించాయి. ప్రసీదతాంనస మహావిభూతి, ఆ యొక్క పరమశక్తి సంపన్నుడైన దేవాది దేవుడు మా పట్ల ప్రసన్నుడవుగాగా. అంటే లోభం ఆయన కింది పెదవి నుండి, ప్రీతి ఆయన పై పెదవి నుండి, కాంతి ఆయన యొక్క నాసిక నుండి, పాశవికమైన కామం ఆయన స్పర్శ నుండి, ఆయన కనుబొమ్మల నుండి యముడు కనురెప్పల నుండి కాలము ప్రకటితమవుతాయి. అటువంటి దేవాది దేవుడు మమ్మల్ని కరుణించుగాక అంటున్నాడు. ద్రవ్యం వయకర్మ గుణాన్ విశేషం యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రబుదాపవాదం ప్రసీదతాం నస్స మహావిభూతిభిః. ద్రవ్యం వయః కర్మ గుణాన్ విశేషం. ద్రవ్యము అన్ని రకాలైన ద్రవ్యములు అంటే పంచభూతములు, వయః వయస్సు, కాలము, ఆయుష్, కర్మ సకామ కర్మలన్నీ కూడా, గుణాన్ త్రిగుణములు, గుణాన్ విశేషం గుణముల వల్ల తయారైనవన్నీ కూడా, యద్యోగమాయా విహితాన్ వదంతి, ఆయన యొక్క యోగ మాయచే చేయబడినవని చెప్పుకుంటారు. ద్రవ్యం వయ కర్మ గుణాన్ విశేషం యద్యోగ మాయా విహితాన్ వదంతి, అన్ని రకాలైన ద్రవ్యాలు అంటే పంచభూతములన్నీ, తర్వాత కాలము, కర్మ, గుణములు, ఆ గుణముల యొక్క వికారములన్నీ కూడా ఆయన యొక్క యోగమాయా విరచితములని పండితులు చెప్తారు. యద్దుర్విభావ్యం ప్రబుధాపభాదం ప్రసీదతాం నస్స మహావిభూతిభిః. ఈ దుర్విభావ్యమైన భౌతిక ప్రపంచాన్ని కొంతమంది ప్రబుద్ధులు ఇది సత్యం కాదు అని తిరస్కరించారు. అటువంటి భౌతిక జగత్తుని సృష్టించిన ఆ మహావిభూతికి నా యొక్క నమస్కారాలు. అతడు మమ్మల్ని కాపాడుగాక. యద్దుర్విభావ్యం ప్రబుదాపభాదం ప్రసీదతాం నస్స మహావిభూతిః. ఏ జగత్తైతే భగవంతుడి యొక్క యోగమాయా విరచితమో, ఈ జగత్తు పంచభూతములు, కాలము, కర్మ, గుణాలు, గుణ వికారాలన్నీ కూడా దుర్విభావ్యమైన ఈ జగత్తునంతటిని కొంతమంది ప్రబుద్ధులు తిరస్కరిస్తున్నారు అసత్యమని. కానీ ఈ జగత్తు సత్యం. ఎందుకంటే ఆ అనంత సత్యం, పరమ సత్యమైన ఆ దేవాది దేవుడి నుంచి, ఆ పరమశక్తి సంపన్నుడు మహావిభూతి నుంచి ఈ జగత్తు సృష్టించబడుతుంది. కాబట్టి జగత్తు సత్యము. అటువంటి సత్యమైన జగత్తును సృష్టించిన ఆ దేవదేవుడికి మా యొక్క నమస్కారాలు. అతడు మా పట్ల ప్రసన్నుడవుగాక. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే స్వారాధ్య లాభ ప్రతిపూరితాత్మని గుణేషు మాయా రచితేషు వృత్తిభిః న సత్యమానాయ నభస్వరూతయే. పరమ ప్రశాంతుడు. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే, పరమ ప్రశాంతుడు ఆయన. స్వలాభ సంతుష్టుడు, స్వారాధ్య లాభ ప్రతిపూరితాత్మనే, స్వరాట్టు, ఏ ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగానే అన్ని పొందేవాడు, అన్ని లాభములు పొందేవాడు, ప్రయత్నరహితుడు. గుణేషు మాయా రచితేషు వృత్తిభిః న సత్యమానాయ. గుణములయందు, మాయా గుణములయందు, మాయ చేత సృష్టించబడిన ప్రకృతి గుణములందు, ఆ గుణముల యొక్క వృత్తులయందు న సజ్జమానాయ, ఆసక్తి లేనటువంటి వాడు. నవ ప్రశాంతుడు, ప్రయత్నరహితుడు, స్వలాభ సంతుష్టుడు. మళ్ళీ మాయతో విరచితమైన గుణాలయందు, ఆ గుణాల వృత్తులయందు ఆసక్తి లేనివాడు. నభస్వదూతయే, వాయువు వలె అంతటా వ్యాపించిన వాడు, వాయువు వలె సమస్తము వ్యాపించిన వాడు. అటువంటి భగవంతుడికి నమోస్తుతే, నా యొక్క నమస్కారాలు.
ఇలా బ్రహ్మదేవుడు పరిపరి విధాల దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సత్వం నో దర్శయాత్మానం అస్మత్కరణ గోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖాంబుజం. ఓ దేవదేవ, తత్వం నో దర్శయాత్మానం అస్మత్కరణ గోచరం, మా కరణములకు మా ఇంద్రియములకు గోచరం కానటువంటి వాడిని. అస్మత్కరణ గోచరం, మా ఇంద్రియములకు అగోచరుడైన నిన్ను. దిదృక్షూణాం, నిన్ను చూడాలనుకుంటున్నాము, నిన్ను నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు నీ దర్శనం ఏ విధంగా నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం? సస్మితం తే ముఖాంబుజం, నీ చిరు మందహాసంతో ఉన్న నీ ముఖ పద్మాన్ని మేము దర్శించుకోవాలనుకుంటున్నాము. ప్రపన్నానాం, నీ యొక్క శరణాగతులము, అందుకే నేను దర్శించుకోవాలనుకుంటున్నాం. సత్వం నః దర్శయాత్మానం, సత్వం నః దర్శయాత్మానం, అటువంటి నీ సుందర ముఖార విందాన్ని మాకు దర్శింపజేయి స్వామి. సహజంగా మా యొక్క ఇంద్రియాలతోటి, భౌతికమైన కరణ పాఠవాలతోటి, ఈ భౌతికమైన ఇంద్రియాలతోటి మేము నిన్ను చూడలేము. కానీ మేము నీ శరణాగతులం. దిదృక్షుణాం, నిన్ను చూడాలనుకుంటున్నాము. సస్మితం తే ముఖాంబుజం, నీ సుందర ముఖార విందాన్ని దర్శించాలనుకుంటున్నాము. నహ దర్శయ, మాకు చూపించు, మాకు దర్శింపజేయి ఆ రూపాన్ని. తైస్తై స్వేచ్ఛాభూతై రూపై కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం యన్నో భవాంస్తత్కరోతి. తై స్వేచ్ఛాభూతై రూపై, నీ యొక్క స్వేచ్ఛాభూతములైన రూపములచే, అంటే నీ వివిధ అవతారములచే, యుగావతారాలచే, అంశావతారాలచే, మన్వంతరావతారాలచే, కల్పావతారాలచే, లీలావతారాలచే, కాలే కాలే స్వయం విభో, ఓ విభో సర్వాంతర్యామి. విభుడు అంటే చెప్తున్నాం, విశేషమైన బృహత్వం కలిగిన వాడు విభుడు, అంటే అంతగా వ్యాపించి ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. ఓ విభో, కాలే కాలే స్వయం, ప్రతి కాలంలోనూ, ప్రతి యుగంలోనూ, ప్రతి కల్పంలోనూ, ప్రతి మన్వంతరంలోనూ అవతరిస్తున్నావు కదా. నీ యొక్క ఇచ్ఛానుసారం, నీ స్వేచ్ఛానుసారం వివిధ అవతారాలు ధరిస్తున్నావు. కర్మ దుర్విషహం ఎన్నో, నీ యొక్క ఆ అసాధారణమైన, అసాధ్యమైన కర్మలను ఎంతో చక్కగా చేస్తున్నావు. భగవాన్ సత్కరోతి, నువ్వు అద్భుతంగా ఆ కర్మలను అనరిస్తున్నావు. ఓ దేవదేవ, నీకు మా నమస్కారము. ఎన్నో అవతారాలు ధరించి అనేక సార్లు దేవతల్ని కాపాడావు. ప్రతి కల్పంలోనూ, ప్రతి మన్వంతరంలోనూ, ప్రతి యుగంలోనూ నీవు దేవతలను కాపాడావు, సాధువుల్ని రక్షించావు, ఆ తర్వాత ధర్మాన్ని సంస్థాపించావు, దుష్టుల్ని శిక్షించావు. ఇప్పుడు కూడా ఈ దేవతల్ని రక్షించు అని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు. క్లేశభ్యూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా దేహినాం విషయార్థానాం నథైవార్పితం త్వయి. క్లేశ భూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా దేహినాం విషయార్థానాం. విషయార్థులు అంటే విషయాలు కావాలి అని కోరుకునేవాళ్ళు, ఇంద్రియ భోగాలు కావాలి అని కోరుకునేవాళ్ళు. ఎవరు వాళ్ళు? దేహినాం, బద్ధజీవులు. విషయ సంభోగం, విషయవాంఛలతోటి బద్ధులైన బద్ధజీవులు. దేహినాం విషయవార్తానాం క్లేశ భూరి అల్పసారాణి కర్మాణి విఫలాని వా, వాటి కోసం ఎంతో కష్టంతో అనేక రకాలైన అల్పసారాన్ని అల్పములైన కర్మాని విఫలానివా, కర్మలను చేసి విఫలం అవుతూ ఉంటారు. ఎంతో చేస్తుంటారు. చూడండి, కొంచెమే ఇంద్రియ తృప్తి కోసం ఎంతో కష్టపడి ఎన్నో కర్మలు చేస్తారు. నేను ఒకసారి అక్కడ అదే, ఇంత డబ్బులు నువ్వు సేవ్ చేస్తున్నావు కదా, ఏం చేస్తావు దీంతో అన్నాడు. నేను ఒక్కసారి మా కుటుంబం అందరిని తీసుకెళ్లి యూరోప్ యాత్ర చేసి వస్తానన్నాను. దానికోసం ఎన్ని రోజులు అక్కడికి అన్నాడు. అంటే 4 రోజులు అని చెప్పాడు. 4 రోజుల కోసం నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావు, ఇట్లా అన్ని కూడబెడుతున్నావు అంటే 5-6 సంవత్సరాలు.
చూడండి 5-6 సంవత్సరాలు ఎంతో కష్టపడితే ఈయన 4 రోజులు వాళ్ళ కుటుంబాన్ని యూరోప్ తీసుకుంటారు. ఆ 4 రోజులు ఇలా అయిపోతుంది క్షణికంలో. ఇక్కడ అలాగే చెప్తున్నారు. క్లేశ భూరి అల్పసారాన్ని కర్మాని విపులాని. ఎంతో క్లేశంతో ఎంతో కష్టంతోటి సంపదనంతా కూడబెట్టి వాళ్ళు ఎన్నో కర్మలు చేస్తారు. ఎందుకు? విషయార్థానం, ఆ విషయ సంభవం కోసం. అది తుచ్చమైంది, క్షణికమైనది. ఎన్నో రోజులు కష్టపడితే కొంచెం సుఖం వస్తుందట. అటువంటి దాన్ని విఫలమైనది. కానీ నతదైవార్పితం త్వయి, నీకోసం చేసిన కర్మలు అటువంటివి కాదు. నీకోసం చేసిన కర్మలు భౌతికములు కాదు. నీకోసం చేసిన కర్మలు ఆధ్యాత్మికములు. ఎందుకు అంటే ఏది భగవంతుడి కోసం చేశామో దానివల్ల ఆధ్యాత్మికమైన ఫలితం వస్తుంది. అంటే భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క భక్తి దొరుకుతాయి. దానివల్ల జీవుడికి ఆ బద్ధ జీవితం పోతుంది. మళ్ళీ అతడు తన స్వరూపంలో వ్యవస్థితుడయ్యే అవకాశం కలుగుతుంది. కాబట్టి భగవంతుడి కోసం చేసిన కర్మలు, విషయవాంఛల కోసం చేసిన కర్మలు రెండు ఒకటి కాదు. ఎంతో కష్టపడి మనం కర్మలు చేసినా అది విఫలమైనట్టే. శ్రమ ఏవహి కేవలం అంటున్నాడు. కానీ భగవంతుడి కోసం కొంచెం కర్మలు చేసిన, భక్తి కోసం అంటే భక్తిలో పురోగతి చెందడం కోసం భగవంతుడి సేవగా కొంచెం కర్మ చేసినా దానికి ఎంతో ఫలితం వస్తుంది. ఇంకా భగవంతుడి కోసం ఎంతో కష్టపడి అన్ని రకాలైన రిస్క్ తీసుకొని భగవంతుడి కోసం కర్మలు ఆచరిస్తే దానివల్ల ఇంకా ఎంతో ఎంతో ఫలితం వస్తుంది. నావమః కర్మ కల్పోపి విఫలాయేశ్వరార్పితః కల్పతే పురుషస్యైవ సహ్యాత్మా దయితో హితః. నావమః కర్మ కల్పోపి విఫలాయేశ్వరార్పితః కల్పతే పురుషస్యైవ సహ్యాత్మా దయితో హితః. ఎందుకు అంటే కొంచెం ఈశ్వరార్పితమైన కొంచెము కర్మలు ఆచరించినప్పటికీ అవి ఎప్పటికీ విఫలము కావు. విఫలాయ న కల్పతే, విఫలములు కావడానికి అర్హము కావు. ఎందుకు? పురుషస్యైవ సహ్యాత్మాదయితో హితః. ఎందుకంటే భగవంతుడు జీవులను ప్రేమిస్తాడు, సకల జీవులను తన బిడ్డలుగా ఆదరిస్తాడు. కాబట్టి ఏ కొంచెం బిడ్డలు, వాళ్ళ యొక్క పిల్లలు ఏ కొంచెం సేవ చేసినా తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి తన కోసం ఏ కొంచెం చేసిన సేవ భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ఇటువంటి కర్మలు స్వల్పమైనప్పటికీ అవి ఎప్పటికీ వృధా కాదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పంగా ఆచరించినప్పటికీ కూడా మహత్తరమైన భయం, గొప్ప భయాన్ని అవి తొలగిస్తాయి భగవంతుడి కోసం చేసే కర్మలు. యథాహి స్కంధ శాకానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణో సర్వేషామాత్మనశ్చహి. ఏ విధంగా అయితే యథాహి స్కంధ శాకానాం తరోర్మూలావశేషనం. ఎప్పుడైతే ఒక చెట్టు యొక్క మూలానికి మనము నీళ్లు పోసినప్పుడు దాని యొక్క స్కందములు, కొమ్మలు, శాఖలు, కాండము, శాఖములు ఇవన్నీ కూడా తృప్తి పొందగలవు. యథాహి స్కంధ శాకానాం తరోర్మూలావశేషనం. అదే విధంగా ఏవం ఆరాధనం విష్ణు సర్వేషామాత్మనశ్చహి. కాబట్టి అదేవిధంగా నిన్ను సేవిస్తే, విష్ణువును ఆరాధిస్తే అందరూ తృప్తి పొందుతారు. ఎలా తెలుసుకోవడం? ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవడము? మనము భగవంతుడు అందరికీ మూలమైనటువంటి వాడు. అందరూ భగవంతుడి నుంచే వచ్చారు. భగవంతుడు అటువంటి వృక్షం లాంటి వాడు. ఒక వృక్షాన్ని మనం సేవించాలంటే ఈ ఉదాహరణ అనేక చోట్ల చెప్పబడింది. ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది, వేదంలో. ఏమిటి? ఒక వృక్షాన్ని మనం సేవించాలంటే దాని కొమ్మలకు, ఆకులకు నీళ్లు పోస్తే ఆ వృక్షం వృద్ధి చెందదు. కేవలం ఆ వృక్షం యొక్క మూలానికి నీళ్లు పోస్తే, వేళ్లకు నీళ్లు పోస్తే అప్పుడు వృక్షం పెరుగుతుంది. అలాగే భగవంతుడిని గనక వేళ్లకు నీళ్లు పోస్తే కొమ్మలు, ఆకులు, ఆ కాండము అవన్నీ కూడా మంచిగా వృద్ధి చెందుతాయి. అలాగే విష్ణువుని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్టే అందరూ కూడా వృద్ధి చెందుతారు అని చెప్తున్నారు. దీనికి భారతంలో ఒక ఉదాహరణ కథ చెప్తారు.
దుర్వాసుడు దుర్యోధనుడి సలహా మీద అరణ్యవాసం చేస్తున్న పాండవులు దర్శించడానికి వచ్చారు. పాండవుల దగ్గర సంపద లేదు, అతిథుల్ని ఆహ్వానించడానికి ఆదరించడానికి. దుర్వాసుడికి 60,000 మంది శిష్యులు ఉన్నారు. ఈ 60,000 మంది శిష్యులతోటి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే కొంచెం ఆలస్యంగా వెళ్ళమని చెప్పాడు దుర్యోధనుడు. ఎందుకు? కొద్దిగా ఆలస్యంగా వెళ్తే వీళ్ళ దగ్గర ఉన్న అక్షయ పాత్ర దాని నుంచి ఆ రోజుకి కావలసిన ఆహారం తీసుకొని పాండవులు భోజనం చేసిన తర్వాత ఇక మళ్ళీ ఆ రోజుకు ఏమి ఇవ్వలేరు వేరే వాళ్లకు. ఈ 60,000 మంది వెళ్తే వాళ్ళకి కనుక ఆహారం ఇవ్వలేకపోతే దుర్వాసుడు ఖచ్చితంగా ధర్మరాజుని శపిస్తాడు. దానివల్ల మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత కానీ దుర్యోధను చక్కగా ప్రణాళిక చేసి చెప్పడం జరిగింది. అప్పుడు దుర్వాసుడు ఏం చేశాడు? వెళ్ళాడు అక్కడికి. ద్రౌపది వాళ్ళంతా భోజనం చేసి అక్షయ పాత్రను కడిగి పెట్టేసింది. కానీ దుర్వాసుడు శిష్యులతో వచ్చిన తర్వాత భోజనం అడిగితే యుద్ధం చేస్తాము, మీరు స్నానానికి వెళ్ళి రండి అని చెప్పారు. దుర్వాసుడు ఆయన శిష్యులతోటి మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించుకొని తిరిగి వచ్చే లోపల ద్రౌపది కృష్ణుడిని ప్రార్థించడం, కృష్ణుడు అక్కడ ప్రత్యక్షం అవ్వడం, అక్షయ పాత్ర అడగడం, తర్వాత అక్షయ పాత్రలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న కూర ముక్క అలాగా ఉండడం, దాన్ని కృష్ణుడు స్వీకరించడం. కృష్ణుడు ఎప్పుడైతే స్వీకరించాడో ఆయన దేవాది దేవుడు కాబట్టి ఏమైంది? మొత్తం ప్రపంచంలో అందరికీ సృష్టిలో వాళ్లకు పూర్తిగా తృప్తి కలిగింది. దుర్వాసుడు తర్వాత ఆయన శిష్యులందరూ కూడా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడే వాళ్ళందరికీ కడుపు నిండా అనిపించింది. అయ్యో, మనం అందరం భోజనం సిద్ధం చేయమన్నాం, ఇప్పుడు వెళ్ళి భోజనం చేయకపోతే యుధిష్ఠిరుడికి బాధ కలుగుతుందేమో, ఇది తప్పు అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ కడుపు నిండిపోయింది. ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్పుకున్నాం? దేవాది దేవుడు గనక సంతృప్తి పరితే, ఆయన సంతృప్తి చేస్తే అందరూ సంతృప్తి చెందుతారు. ఇది ఒక ఉదాహరణ. నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. ఓ అనంత, నీకు నమస్కారం. దుర్వితర్క్యాత్మకర్మణి. తర్కం అంటే ఏమిటి? లాజిక్. దుర్వితర్క్యం, నీవు ఈ యొక్క తర్కానికి ఊహకు అందనటువంటి వాడివి. ఆత్మకర్మని, అటువంటి కర్మలు ఆచరించేవాడివి. అంటే నీ కర్మలు అచింత్యములు, ఊహకు సైతం అందనివి, మనసుకు సైతం అందనివి, తర్కానికి సైతం అందనివి. దుర్వితర్క్యాత్మకర్మని నిర్గుణాయ, నీవు భౌతిక గుణరహితుడివి. కానీ గుణేశాయ, గుణములకు అధ్యక్షుడవు నీవే. ఎందుకంటే మాయ నీ అధ్యక్షుల్లో, త్రిగుణాత్మకమైన మాయ నీ అధ్యక్షతలో పనిచేస్తుంది కాబట్టి నువ్వు గుణేశుడివి. సత్వస్థాయ, అలాగే సత్వగుణానికి అనుకూలుడివై ఉన్నావు. సత్వస్థాయ చ సాంప్రతాం, ఈ స్థితి కాలం నందు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, శివుడు లయింపజేస్తాడు. ఈ స్థితి కార్యానికి విష్ణువే ఆయన అధ్యక్షత వహిస్తాడు. ఆ సత్వస్థాయ చ సాంప్రతాం, ఆ సత్వగుణానికి, సత్వానికి, స్థితికి నీవే కారణం. కాబట్టి నీవు ఇప్పుడు దేవతలను కాపాడు. స్థితి అంటే ఒక అర్థం కూడా చెప్పారు ఆచార్యులు, దేవతలను కాపాడము అంటే ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్ ఏమంటారు? ప్రతినిధులైన దేవతలను నీవు కాపాడు. ఈ విశ్వాన్ని రక్షించు, వీళ్ళని కాపాడు. అచింత్యములైన కర్మలు ఎన్నో చేశావు, ఇప్పుడు కూడా అలాంటి కర్మ ఏదో ఒకటి చేసి నీవు అందరినీ కాపాడు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు భగవంతుడిని ప్రార్థించాడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. 44వ శ్లోకంలో
ఉమ్. ఆత్మారాముడు అవును, స్వార్థపరుడా కాదు అది. ఆ? స్వార్థపరుడా కాదు. What happened? What happened? ఓకే, 44వ శ్లోకంలో స్వారాధ్య లాభ ప్రతిపూరితాత్మని అనే దానికి శిల ప్రభుపాదుల వారు స్వరాజ్య అంటే పూర్ణ స్వతంత్రుడని, లాభ ప్రతిపూర్తిత అంటే సమస్త లాభాలు పూర్తిగా పొందినవాడు అన్నాడు. అంటే దానికి ఆత్మారాముడు అనే అర్థం కానీ స్వార్థపరుడు అనే అర్థం కాదు. స్వార్థం అంటే ఏంటి? మనం స్వార్థం అనుకుంటాం. స్వార్థానికి 2 అర్థాలు ఉన్నాయి, ఒకటి మంచి అర్థం, ఒక చెడు అర్థం. స్వార్థం అంటే తన యొక్క అర్థము అంటే తన యొక్క ప్రయోజనము అనే అర్థం. కానీ అది మనం విషయ వాంఛలు మన ప్రయోజనం అయితే ఆ స్వార్థం అనే అర్థము చెడు అర్థంలో తీసుకుంటాం. కానీ భాగవతం అనేక సార్లు స్వార్థం అనే దానికి నిజమైన ప్రయోజనం కోసము అంటుంది. ఆ నిజమైన ప్రయోజనం ఏమిటంటే భగవంతుని చేరుకోవడమే. కాబట్టి స్వార్థము అనేది 2 విధాలా ఉపయోగించబడింది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్ లో జాయిన్ అయిన వాళ్ళకి? మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సాయుజ్య ముక్తి అండ్ సారూప్య ముక్తి డిఫరెన్స్ ఉంది ప్రభుజీ. సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి ముక్తులు 5 రకాలు. వాటిల్లో ఇవి 2 కూడా ఉన్నాయి, సారూప్య ముక్తి, సాయుజ్యం. ముందుగా సారూప్యం. రూపం అంటే ఏమిటి? రూపం అంటే ఒక మనిషి యొక్క ఆకారం అండ్ ఫామ్ అంటాం కదా, రూపం. సారూప్యముక్తి. సారూప్యముక్తి అంటే ఆ భగవంతుడితో సమానమైన రూపము కలగడము, అది సారూప్యముక్తి. భగవంతుడితో సమానమైన రూపం ఏమిటి అంటే వైకుంఠవాసులందరూ కూడా భగవంతుడిలాగే చతుర్భుజాలు, భగవంతుడిలాగే ప్రసన్న వదనము కలిగి ఉంటారు. ఇంకా అనేక చోట్ల భగవంతుడిలాగే పీతాంబరాలు ధరించుంటారు. వైకుంఠంలో అందరూ కూడా భగవంతుడి యొక్క అనుచరులు, ప్రతినిధులు అందరూ కూడా భగవంతుడిలానే ఉంటారట. అటువంటి ముక్తి పొందడం సారూప్య ముక్తి. సాయుజ్య ముక్తి అంటే భగవంతుడి యొక్క శరీరంలో కానీ భగవంతుడి యొక్క తేజస్సు బ్రహ్మజ్యోతిలో కానీ తాత్కాలికంగా ఐక్యమవడం. ఎందుకంటే ఆత్మ ఎవరిలో ఐక్యం కాదు అని చెప్పబడింది. అలా తాత్కాలికంగా ఐక్యం కావడాన్ని సాయుజ్య ముక్తి అంటారు. హరే కృష్ణ ప్రభు. దండోత్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం ప్రభుజీ. చెప్పండి. ప్రభు క్లేశాలు 3 రకాలు అని చెప్తారు ప్రభుజీ. క్లేశములు. క్లేశం 3 రకాలు. అవి వివరిస్తారు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. అది ముందు అది భౌతిక, అది దైవిక, అది ఆత్మిక. అది అనే పదానికి ఏమిటి అర్థము? అది అంటే పాలించేది అని అర్థం. అది ఆత్మిక అంటే మన యొక్క శరీరం కలిగించే బాధలు అది ఆత్మికమైనవి. మన తర్వాత అది భౌతిక. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచం వల్ల
కలిగే బాధలు అంటే ఇతరుల వల్ల, ఇంకా వేరు ఆ జీవుల వల్ల మనకు కలిగే బాధలు భౌతికములు, అది భౌతికములు. తర్వాత అది దైవికం, దేవతలు సృష్టించేవి. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, దుర్భిక్షములు, ఇటువంటివన్నీ అది దైవికములు. కాబట్టి బాధలు 3 రకాలు. మనకు మనం కలిగించిన బాధలు, మనం నా కర్మ అంటాం కదా, దానివల్ల మనకు మనం కలిగించుకున్న బాధలు. ఉదాహరణ ఏమిటి? మనకు మనం కలిగించుకున్న బాధల్లో ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు వేరే వాళ్ళ మీద మనకు ఈర్ష్య కలిగింది అనుకోండి, దానివల్ల మనం చాలా సఫర్ అవుతాం. వేరే వాళ్ళ మీద ఈర్ష్య పడుతున్నా, అసూయపడుతున్నా చాలా 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 బాధపడతాం. ఇది ఎవరు కలిగించారు? మనమే కలిగించుకున్నాం, ఎందుకంటే మనమే ఈర్ష్యపడతాం. అలాగే కొంతమంది ఇతరులు మనం కొట్టడం కానీ, తిట్టడం కానీ, పాము కరవడం కానీ, బల్లి మీద పడడం కానీ, ఇంకేవో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అది భౌతికం. భూకంపాలు, వర్షాలు, కరువులు, తర్వాత ఇటువంటివన్నీ కూడా అది దైవికం. గవర్నమెంట్ చేసేవన్నీ అది భౌతికం, దేవతలు చేసేవన్నీ అది దైవికం. చెప్పండి. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. అభిలాష్ ప్రభు, మీ ప్రశ్న లేకపోతే క్లాస్ కంప్లీట్ అవ్వదు. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు దేవుని దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రళయం వచ్చి గానీ, యాక్సిడెంట్స్ అయ్యి కానీ ఏదైనా జరిగినప్పుడు అది మన కర్మానుసారంగా తీసుకోవాలా, లేకపోతే నేచర్ ఫోర్స్ ద్వారా అందరిని ఒక దగ్గర చేరి అలా జరిగిందా, లేకపోతే ఎవరితో సంబంధం లేకుండా నేచర్ ఫోర్స్ ద్వారా అందరికి సంబంధం లేకుండా అలా జరిగి ఉంటుంది? దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగే ప్రమాదాన్ని ఏమనుకోవాలి? మంచి ప్రశ్న. నాకు ఒకసారి ఇలా జరిగింది. నేను ప్రతిరోజు కూడా, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నేను గుర్తులేదు కానీ కనీసం 25 ఏళ్ళు ప్రతిరోజు మంగళారతికి వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి టెంపుల్ పక్కనే ఉంది ఇప్పుడు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఒక్కొక్కసారి దూరం వెళ్ళేవాళ్ళం. నేను సియాటిల్లో ఉన్నప్పుడు నేను మా రూమ్మేట్, ఆయన పేరు సచిసిత ప్రభు, మేమిద్దరం కలిసి మంగళారతికి వెళ్తున్నాం. ఆయనేమో ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో జపం చేస్తున్నారు. అలా ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే ఒక హైవే నుంచి కారు పక్కకి వెళ్ళిపోయి ఒక లోయలో పడిపోయారు ఇద్దరు ఒకసారి. అప్పుడు భగవంతుడి కోసమే వెళ్తున్నాం, పాపం జపం కూడా చేస్తున్నాడు. సో అలా పడిపోయిన తర్వాత అంటే ఏమీ అవ్వలేదు నాకు, కానీ పాపం 2 కాళ్ళు తిరిగాయి. 1 సంవత్సరం పాటు ఆల్మోస్ట్ 6 నెలలు 8 నెలలు బెడ్ మీదే ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. మరి భగవంతుడి కోసం వెళ్తున్నప్పుడు ఇలా ప్రమాదం జరగడం ఏమిటి అని చాలా మంది అడగచ్చు. ఒకసారి ఆలోచించండి. బ్రహ్మదేవుడు మనకి ఏం నేర్పించాడంటే, మనం చేసిన చెడ్డ కర్మలను బట్టి పూర్వజన్మలో మనకు ఇంకా ఎంతో శిక్ష లభించాలి. ఇప్పుడు ఏదైనా కొంచెం శిక్ష లభిస్తే అది కేవలం నామమాత్రంగానే దాన్ని పరిగణించాలి. నిజానికి చూడండి, అతనికి బదులు నాకు కాళ్ళు ఇరుగుంటే ఏం జరిగేది చెప్పేవాడిని. నేను అప్పుడు ఉద్యోగం మారాను, నేను అప్పుడు ఇండియా వచ్చి వెళ్ళి ఉద్యోగం మారాను. నేను కొత్త జాబ్లో జాయిన్ అవ్వలేదు, నాకు ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు యుఎస్లో ఇన్సూరెన్స్ లేకపోతే మనం అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అది తీరడానికి 5 ఏళ్ళు పనిచేయాల్సి వచ్చేది అక్కడ ఫ్రీగా, ఆ దేశంలో. అటువంటి పరిస్థితి. భగవంతుడు తన కోసం చేసేవన్నీ కాపాడుతాడు, అంతే తప్ప అంతేకాకుండా మనం ఏం చేయాలంటే, నేను భగవంతుడు భక్తుని కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని ప్రమాదాలను ఆహ్వానించకూడదు. ఇట్లా ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఒక చేత్తో జపం చేయడము, పరధ్యానంగా జపం చేయడము, ఇటువంటివి చేయకూడదు. ఇద్దరిని భగవంతుడు చివరికి కాపాడాడు. తర్వాత అది పొద్దున్నే 4 గంటలకు, అప్పుడు అక్కడ పడిపోయిన తర్వాత సిగ్నల్ రావట్లేదు ఎవరైనా కాల్ చేయడానికి కూడా. వెనకాల లక్కీగా వేరే వాళ్ళు వస్తున్న వాళ్ళు చూశారు, లేకపోతే ఫోన్ సిగ్నల్ రావట్లేదు. ఫోన్ సిగ్నల్ రాకపోతే మనం హెల్ప్ పిలవలేము అక్కడ. లక్కీగా వెనకాల వేరే డివోటీస్ కొంచెం ఆలస్యంగా వెళ్తున్నారు, వాళ్ళు కూడా మంగళవారం, కాబట్టి వాళ్ళు చూడగలిగారు. మమ్మల్ని చూసి వెంటనే కాల్ చేశారు, కాబట్టి ఇద్దరిని తొందరగా రెస్క్యూ చేశారు. ప్రమాదాలు మన యొక్క తప్పుల వల్ల కానీ, అంటే ఈ జన్మలో చేసిన తప్పుల వల్ల, ఇప్పుడు చేస్తున్న తప్పుల వల్ల, అలాగే పూర్వజన్మలో మనం చేసిన తప్పుల పాపాల వల్ల జరుగుతాయి. ప్రమాదాల్లో ఒక్కొక్కసారి మనకు బాధ కలుగుతుంది, ఒక్కొక్కసారి గాయాలవుతాయి, ఒక్కొక్కసారి వికలాంగులం అవుతాం, ఒక్కొక్కసారి ప్రాణం కూడా కోల్పోవచ్చు.
కానీ దీన్ని మనము భగవంతుడి యొక్క నిర్ణయంగా, భగవంతుడి యొక్క దయగానే అంగీకరించాలి. అదే మనకు బ్రహ్మదేవుడు నేర్పించిన పాఠం. ఇంకా మంచి వాళ్ళకి యాక్సిడెంట్ అవుదా? అవుతుంది. కమాలకృష్ణ మహారాజ్, కమాలకృష్ణ గోస్వామి మహారాజ్ శిల ప్రభుపాదుల వారికి ప్రియమైన శిష్యులు. ఆయన ఒక యాక్సిడెంట్ లో దేహత్యాగం చేశారు. దాని గురించి ఎందుకు ఇంత మహానుభావుడికి ఎలా జరిగింది? ఇంత సేవ చేశాడు ప్రపంచంలో, అన్ని చోట్ల తిరిగి, రష్యాలో, చైనాలో కూడా వెళ్ళి అక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించారు. అటువంటి మహానుభావుడికి ఎలా జరిగింది యాక్సిడెంట్? అది కూడా భగవంతుడి సేవ కోసమే వెళ్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడి యొక్క నిర్ణయం ఏంటో మనకు తెలియదు. బహుశా ఈ బ్రహ్మాండంలో ఆయన చేసే సేవ ఇంకా లేక ఇంకొక బ్రహ్మాండంలో భగవంతుడికి ఆయన సేవ అవసరం వచ్చిందేమో. శిల ప్రభుపాదుల వారు ఎక్కడో ఇంకో బ్రహ్మాండంలో ఇంకా అనేక మంది బద్ధజీవులను ఉద్ధరించడానికి వెళ్ళి తనకు కావాలి అని అతన్ని ప్రత్యేకంగా పిలిచి తీసుకువెళ్లారు అని కొంతమంది మహాభక్తులు అభిప్రాయపడ్డారు. కాబట్టి భగవంతుడి యొక్క నిర్ణయం మనకు తెలియదు. కాబట్టి మనకు అనుకోకుండా ప్రమాదం జరిగితే ఇది భగవంతుని యొక్క నిర్ణయము, భగవంతుడి యొక్క అనుగ్రహంగా మనం అంగీకరించాలి. కానీ మనం మన అతి తెలివితేటలతో కానీ లేకపోతే మన అజాగ్రత్తతో కానీ ప్రమాదాలను ఆహ్వానించకూడదు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ హరే ప్రభుజీ. రామ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మేము ఇవాళ కూడా అనేక ప్రదేశాలకు వెళ్తున్నాం. ఇవాళ రేపు శ్రీమద్ భాగవతం వితరణ చేయడానికి సిద్దిపేట, మంచిర్యాల, అట్లాగే ధర్మపురి వెళ్తున్నాం. ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి భాగవతం తీసుకోవాలి అనుకుంటే, మీలో ఎవరైనా సిద్దిపేట కానీ, మంచిర్యాల కానీ, ధర్మపురి కానీ, ఆ వెళ్లే దారిలో ప్రజ్ఞాపూర్, గజ్వేల్ ఇటువైపు ఎవరైనా ఉంటే మీ ఇంటికి కూడా వచ్చి భాగవతాన్ని ఇన్స్టాల్ చేస్తాము. ప్రతి వారం అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. దయచేసి మీలో ఎవరైనా కూడా భాగవతం తీసుకోవాలంటే వెంటనే జనార్దన్ ప్రభు వారిని మెసేజ్ లో ప్రతిరోజు ప్రభు నెంబర్ ఉంటుంది, ఆ ప్రభు వారిని వెంటనే కాంటాక్ట్ చేయండి. ఈ భాద్ర పూర్ణిమ క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు భాగవతం మామూలు కంటే కూడా తక్కువ ధరలో లభ్యమవుతుంది. భక్తులు స్వయంగా మీ ఇంటికి తీసుకొచ్చి భాగవతాన్ని ఇన్స్టాల్ చేస్తారు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెంటనే శ్రీమాన్ జనార్దన్ ప్రభుని దీని గురించి కాంటాక్ట్ చేయండి. హరే కృష్ణ.